గుడ్ మార్నింగ్ స్టూడెంట్. నిన్న మనం కోడింగ్ అండ్ డీకోడింగ్ లో లెటర్ కోడింగ్ కోసం తెలుసుకున్నాం. ఈ రోజు మనం నెంబర్ కోడింగ్ కోసం తెలుసుకుందాం. నిన్న మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏ యొక్క నెంబర్ 1, బి యొక్క నెంబర్ 2, నెక్స్ట్ ఏ కి ఆపోజిట్ గా ఉన్న నెంబర్ ఏంటి 26, ఎఫ్ యొక్క నెంబర్ 6, ఎఫ్ కి ఆపోజిట్ గా ఉన్న నెంబర్ ఎంత 21. ఇలాంటివన్నీ కూడా మనం నెంబర్స్ కోసం నిన్న మనం తెలుసుకున్నాం. ఇప్పుడు వీటి మీద క్వశ్చన్స్ అనేవి ఎలా ఇస్తారు అనేది డిస్కస్ చేద్దాం. పీక్ అనే వర్డ్ కి కోడ్ అనేది ఎలా ఇచ్చారు అంటే, పిగ్ అనే కోడ్కి ఏంటి 1697 అనే కోడ్ అనేది ఇచ్చారు. ఇప్పుడు మనం గివ్ అనే వర్డ్ కి కోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. పిగ్ అనే వర్డ్ కి ఏమి ఇచ్చారు? కోడ్ 16, 9 and 7 అనేది కోడ్ ఇచ్చారు. పీ కి 16 కి ఏంటి రిలేషన్ అనేది ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాలి. పీ కి 16 కి ఏంటి రిలేషన్? పీ యొక్క నెంబరే మనకి 16. నెక్స్ట్ ఐ కి 9 కి ఏంటి రిలేషన్? ఐ యొక్క నెంబర్ ఎంత? 9. నెక్స్ట్ జీ కి 7 కి ఏంటి రిలేషన్? జీ యొక్క నెంబర్ అనేది 7. అంటే ఏ లెటర్ కి అంటే ఈ లెటర్ కి సంబంధించిన నెంబర్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో మనం ఇదే థీమ్ ని మనం ఎక్కడ అప్లై చేయాలి? ఇచ్చిన క్వశ్చన్ లో అప్లై చేయాలి. సో సేమ్ గివ్ అనే వర్డ్ కూడా ఇదే థీమ్ యూజ్ చేసుకుని మనం కోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, జీ యొక్క నెంబర్ ఎంత ఇక్కడ? 7. నెక్స్ట్ ఐ కి 9, బి కి ఎంత? 22. నెక్స్ట్ ఈ కి ఎంత? 5. సో గివ్ అనే వర్డ్ కి కోడ్ ఏమవుతుంది? 7, 9, 22, 5 అనేది గివ్ కి కోడ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ థీమ్ ఏమి ఇచ్చారు? సేమ్ లెటర్స్, అంటే ఈ లెటర్ యొక్క నెంబరే ఇక్కడ మనకి ఇచ్చారు. సో అదే థీమ్ మనం ఎక్కడ అప్లై చేస్తాం? క్వశ్చన్ లో అప్లై చేస్తాం. గివ్ అనే వర్డ్ కూడా వాటి యొక్క నెంబర్స్ ని మనం ఇక్కడ వేస్తాం. సో గివ్ అనే వర్డ్ కోడ్ ఏమవుతుంది? 7, 9, 22, 5 అనేది గివ్ అనే వర్డ్ కి కోడ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. రేట్ అనే వర్డ్ ఇచ్చారు. దీనికి కోడ్ ఎలా ఇచ్చారు అని అంటే, నైన్ 26, 7, 22 అనేది ఇచ్చారు. ఇప్పుడు పేల్ అనే వర్డ్ కి కోడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. రేట్ అనే వర్డ్ కి ఏమి ఇచ్చారు? కోడ్ 9, 26, 7, 22 ఇచ్చారు. మనం ఇప్పుడు దేనికి ఫైండ్ అవుట్ చేయాలి? పేల్ అనే వర్డ్ కి కోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఆర్ కి 9 కి ఏంటి రిలేషన్ చూద్దాం. ఆర్ యొక్క నంబర్ 18, బట్ అక్కడ ఎంత ఇచ్చారు? మనకి 9 అనేది ఇచ్చారు. ఆర్ యొక్క ఆపోజిట్ లెటర్ యొక్క నెంబర్ ఎంత? 9. అంటే ఇక్కడ ఏం చేస్తారు? మనకి ఆపోజిట్ లెటర్ యొక్క నెంబర్ అనేది ఇచ్చారు ఆర్ది. ఓకే, నెక్స్ట్ ఏది కూడా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ కూడా ఏం చేస్తారు? ఆపోజిట్ లెటర్ యొక్క నెంబర్ అనేది ఇచ్చారు 26. టీకి టీ యొక్క నెంబర్ ఎంత? 20, బట్ ఇక్కడ మనకు 20 ఇచ్చారా? లేదు. ఆపోజిట్ లెటర్ ఏంటి? జీ యొక్క నెంబర్ ఎంత? 7. నెక్స్ట్ ఈకి ఏమి ఇచ్చారు? 22 ఇచ్చారు. యాక్చువల్ గా ఈ యొక్క కోడ్ అంత నెంబర్ కోడ్ 5, బట్ ఇక్కడ ఎంత ఇచ్చారు? మనకి 22 ఇచ్చారు. ఇది కూడా ఏం చేస్తారు? ఆపోజిట్ లెటర్ యొక్క నెంబర్ అనేది ఇచ్చారు. అంటే రేట్ అనే వర్డ్ కి ఎలా ఇచ్చారు కోడ్? ఆపోజిట్ లెటర్స్ యొక్క నెంబర్స్ అనేవి మనకి కోడ్ రూపంలో ఇచ్చారు. సో మనం అదే ఎక్కడ అప్లై చేయాలి? పేల్ అనే వర్డ్ కి కూడా సేమ్ అదే థీమ్ ని మనం అప్లై చేయాలి. పి యొక్క కోడ్ ఎంత? 16. ఆపోజిట్ లెటర్ ఏంటి? కే కి కోడ్ ఎంత? 11. నెక్స్ట్ ఏకి ఆపోజిట్ ఏముంది? జెడ్ ఉంది. జెడ్ యొక్క నెంబర్ ఎంత? 26. నెక్స్ట్ ఎల్ యొక్క కోడ్ ఎంత? 12, బట్ ఎల్ కి ఆపోజిట్ లో ఉన్న లెటర్ ఏంటి? ఓ యొక్క కోడ్ ఎంత? 15. నెక్స్ట్ ఈ యొక్క కోడ్ ఎంత? 5 ఈకి ఆపోజిట్ లో ఉన్న లెటర్ ఏంటి? వి యొక్క కోడ్ 22. సో పేల్ అనే వర్డ్ కి ఏమవుతుంది? కోడ్ 11, 26, 15, 22 అనేది కోడ్ అవుతుంది. రేట్ అనే వర్డ్ కి ఎలా ఇచ్చారు? ఆపోజిట్ లెటర్స్ యొక్క నెంబర్స్ అనేవి ఇచ్చారు. సో అదే విధంగా మనం పేరు అనే వర్డ్ కూడా ఆ రూపంలోనే మనం కోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అలా కోడ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏం ఆన్సర్ వచ్చింది? 11, 26, 15 and 22 అనేది ఆన్సర్ వచ్చింది. సో ఇది సెకండ్ మోడల్.
ఫస్ట్ మోడల్ ఏం చూసాం, సేమ్ ఆ లెటర్స్ యొక్క కోడ్స్ ఏమైతే ఉన్నాయో అవే మనకి ఇచ్చారు ఫస్ట్ లో. సెకండ్ క్వశ్చన్ లో మనం సెకండ్ మోడల్ ఏం చూసామంటే ఆపోజిట్ లెటర్స్ యొక్క నెంబర్స్ అనేవి మనకి ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ మోడల్ చూద్దాం. ఈ అనే లెటర్ కి 5 ఇచ్చారు. నెక్స్ట్ ఈట్ అనే వర్డ్ కి 26 ఇచ్చారు. రీడ్ అనే వర్డ్ కి కోడ్ ఫైండ్ అవుట్ చేయమని. ఈ అంటే ఎంత 5. ఓకే, ఇక్కడ ఈట్ అనే వర్డ్ కి 26 ఇచ్చారు. ఎలా వచ్చింది 26? ఇక్కడ చూడండి, ఎలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా ఇచ్చినప్పుడు ఈ 2 నెంబర్స్ కి మధ్యలో ఎడిషన్ చేయొచ్చు, ప్రొడక్ట్ చేయొచ్చు, డివైడ్ కూడా చేయొచ్చు. ఈ 3 నెంబర్స్ కి మధ్యలో ఫస్ట్ మనం ప్లస్ చేసి చూద్దాం. ఈ యొక్క కోడ్ అంతా 5, నెక్స్ట్ ఏ యొక్క కోడ్ అంతా 1, టీ యొక్క కోడ్ 20, 5 + 1 6, 2, 26 అనేది వచ్చింది. అంటే ఏం చేస్తే వచ్చింది 26? ఎడిషన్ చేయడం వల్ల మనకు 26 అనేది వచ్చింది. సో అదే థీమ్ యూజ్ చేసుకుని మనం ఇక్కడ ఏం చేయాలి, రీడ్ అనే వర్డ్ కి కోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ యొక్క వాల్యూ ఎంత 18, ఈ కి 5, ఏ 1, డి యొక్క కోడ్ ఎంత 4. చలో, సో ఇవన్నీ ఇప్పుడు ఎడిషన్ చేసి చూద్దాం. 8 + 1 9, 9 + 9 28 అనేది కోడ్ వచ్చింది. ఓకేనా? ఈ యొక్క కోడ్ 5 ఇచ్చారు, ఈట్ యొక్క కోడ్ ఎంత 26 అనేది వచ్చింది. సో అదే విధంగా రీడ్ అనే వర్డ్ కి కోడ్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ వీటి యొక్క నెంబర్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వచ్చింది 28. సో రీడ్ యొక్క కోడ్ ఎంత అవుతుంది మనకి 28 అనేది అవుతుంది. ఇది థర్డ్ మోడల్, ఎడిషన్ మనకి చేస్తారు. నెక్స్ట్ సో ఇంకా మోడల్స్ ఉన్నాయి. అంటే నెంబర్ కోడింగ్ లేదా ఎడిషన్ ఇవ్వచ్చు, ప్రొడక్ట్ ఇవ్వచ్చు, ఆపోజిట్ లెటర్స్ ఇవ్వచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న లెటర్స్ కి ప్లస్ చేసి ఇవ్వచ్చు. సో ఆ మోడల్ కూడా చేద్దాం. ర్యాట్ అనే వర్డ్ కి అనే వర్డ్కి ఏమి ఇచ్చారు, కోడ్ 19 to 21 అనేది ఇచ్చారు. ఇప్పుడు లాక్ అనే వర్డ్ కి మనం కోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏం చేశారు, కోడ్ అనేది ఎలా ఇచ్చారో ముందు మనం ఐడెంటిఫై చేయాలి. ఆర్ యొక్క నెంబర్ ఎంత 18, బట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, కోడ్ 19 ఇచ్చారు. అంటే ఏం చేశారు, +1 చేశారు. అంటే ఆర్ కి +1 చేసి వేశారు నెంబర్. ఓకే, ఏ యొక్క కోడ్ ఎంత 1, ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి 2 అనేది ఇచ్చారు. అంటే ఇక్కడ కూడా ఏం చేశారు, ఏ కి +1 చేశారు. సో బి యొక్క కోడ్ అనేది ఇక్కడ వేశారు. నెక్స్ట్ టీ యొక్క వాల్యూ ఎంత 20, ఇక్కడ ఏమి ఇచ్చారు మన క్వశ్చన్ లో 21 అనేది ఇచ్చారు. అంటే ఇక్కడ కూడా ఏం చేశారు, +1 అనేది చేశారు. సో అదే థీమ్ ని మనం బేస్ చేసుకుని లాక్ అనే వర్డ్ కి కోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్ యొక్క కోడ్ ఎంత ఇక్కడ మనకి 12, 12 + 1 ఎంత 13. నెక్స్ట్ ఓ యొక్క వాల్యూ ఎంత 15, 15 + 1 16. సి యొక్క కోడ్ ఎంత 3, 3 + 1 ఎంత 4. కే యొక్క కోడ్ ఎంత 11, 11 + 1 12. సో ఇప్పుడు లా కి కోడ్ ఏమైంది 13, 16, 4 and 12 అనేది కోడ్ అయ్యింది. ఓకేనా? సో ర్యాట్ అనే వర్డ్ కి 19 to 21 అనేది ఇచ్చారు. లాక్ అనే వర్డ్ కి మన కోడ్ ఏమొచ్చింది 13, 16, 4 and 12 అనేది వచ్చింది. సో ఇక్కడ ఏం చేశారు మనకి మోడల్లో +1 అనేది చేసుకుంటూ వెళ్ళారు. +2 కూడా మనం చేయొచ్చు, +5 కూడా మనకి ఇవ్వచ్చు క్వశ్చన్స్ లో. ఓకేనా? ఆపోజిట్ లెటర్ మనం ఇప్పటి వరకు ఏ మోడల్స్ నేర్చుకున్నాం, వీటి యొక్క సేమ్ వాల్యూస్ ఇస్తే ఎలా చేయాలి, లేకపోతే ఆపోజిట్ వాల్యూస్ ఇస్తే ఎలా చేయాలి, ఎడిషన్ చేస్తే ఎలా చేయాలి, లేకపోతే ఆ వర్డ్స్ యొక్క సమ్ అనేది ఇస్తే ఎలా చేయాలని మనం నేర్చుకున్నాం. సో ఇది నెంబర్ కోడింగ్. మీరు ఇంకా క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తే ఇంకా మోడల్స్ అనేవి మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం సింబల్ కోడింగ్ లోకి వెళ్దాం. సింబల్ కోడింగ్ కి వెళ్లే ముందు డైరెక్ట్ కోడింగ్ అనేది ఉంది. డైరెక్ట్ కోడింగ్ అని అంటే ఏంటంటే డైరెక్ట్ కోడింగ్
అంటే మనకి వీటి యొక్క వాల్యూస్ ఇవ్వరు. అంటే ఏ థీమ్ కూడా అందులో బేస్ అయి ఉండదు. డైరెక్ట్ గా మనకు వాల్యూస్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో లెటర్ కోడింగ్ కూడా యాడ్ అయి ఉంటుంది. చూడండి, రింగ్ అనే వర్డ్ ఉంది. రింగ్ అనే వర్డ్ కి కోడ్ ఏమి ఇచ్చారు అని అంటే STVU అనేది ఇచ్చారు. నెక్స్ట్ ప్యారెట్ అనే వర్డ్ కి కోడ్ ఏమి ఇచ్చారు అని అంటే LKSSIF అనేది ఇచ్చారు. రింగ్ అనే వర్డ్ కి STVU ఇచ్చారు. ప్యారెట్ అనే వర్డ్ కి LKSSIF అనేది ఇచ్చారు. ఇప్పుడు ఏ వర్డ్ కి మనం కోడ్ ఫైండ్ అవుట్ చేయాలి? రూట్ అనే వర్డ్ కి కోడ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. రింగ్ అనే వర్డ్ కి ఏమి ఇచ్చారు? కోడ్ STVU ఇచ్చారు. ప్యారెట్ అనే వర్డ్ కి LKSSIF అనేది ఇచ్చారు. నెక్స్ట్ రూట్ అనే వర్డ్ కి కోడ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇలాంటివి ఇచ్చినప్పుడు దీనికి ఏ థీము కూడా ఉండదు. అంటే ఆర్కి ఎస్కి ఐకి టీకి ఏ రిలేషన్స్ అనేవి ఏమి ఉండవు. డైరెక్ట్ గా మనకు కోడ్ ఇస్తారు. అంటే ఆర్ యొక్క వాల్యూ ఇక్కడ ఎస్ అని అర్థం, ఐ యొక్క వాల్యూ టీ అని. నెక్స్ట్ ఆర్ యొక్క వాల్యూ ఎస్, ఐ యొక్క వాల్యూ టీ, ఎన్ యొక్క వాల్యూ వి, జి యొక్క వాల్యూ అంతా యు. నెక్స్ట్ అదే విధంగా పి యొక్క వాల్యూ ఇక్కడ ఏమవుతుంది? ఎల్ అవుతుంది. ఏ యొక్క వాల్యూ కే, నెక్స్ట్ ఆర్ యొక్క వాల్యూ ఎస్, ఓ కి వాల్యూ ఐ, టీ కి వాల్యూ ఎఫ్ అనేది ఉంటుంది. సో ఇవి నార్మల్ గా మనం డూప్లికేట్ వాల్యూస్ అన్నమాట. ఇప్పుడు దేనికి మనం ఫైండ్ అవుట్ చేయాలి కోడ్ అనేది? రూట్ అనే వర్డ్ కి కోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ యొక్క వాల్యూ అంతా ఎస్, నెక్స్ట్ ఓ కి వాల్యూ అంత ఇక్కడ చూడండి, ఓ కి వాల్యూ అంత ఐ, మళ్ళీ ఓ ఉంది. సో లెటర్ ఏమొస్తుంది? ఐ. నెక్స్ట్ టీ కి కోడ్ అంత ఇక్కడ మనకి ఎఫ్. సో ఇది మన ఆన్సర్. రూట్ కి వాల్యూ అంతా SIIF అనేది కోడ్. రింగ్ యొక్క వాల్యూ STVU ఇచ్చారు. ప్యారెట్ యొక్క వాల్యూ LKSSIF ఇచ్చారు. రూట్ కి ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ ఇచ్చిన లెటర్స్ లోనే మన క్వశ్చన్ వర్డ్ అనేది ఫ్రేమ్ అయి ఉంటుంది. ఇచ్చిన లెటర్స్ లోనే ఒక వర్డ్ అనేది ఫ్రేమ్ అయి ఉంటుంది. ఆ వర్డ్ కి మనం కోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇందులో ఒకవేళ నెంబర్ కోడింగ్ అనేది ఇస్తే ఎలా ఇవ్వచ్చు? రీజన్ అనే వర్డ్ ఇచ్చారు. దీనికి కోడ్ 9 16 4 3 1 1 ఇంకా 12 అనేది ఇచ్చారు. ఓకేనా? 12 అనేది ఇచ్చారు. నెక్స్ట్ పిగ్ అనే వర్డ్ కి 24 7 and 13 అనే వర్డ్ ఇచ్చారు అనుకో. 13 అనే వర్డ్ ఇచ్చారు. ఓకేనా? నెక్స్ట్ GEAR గేర్ అనే వర్డ్ కి మన కోడ్ ఫైండ్ అవుట్ చేయమని. ఇక్కడ రేజర్ అనే వర్డ్ కి ఏమి ఇచ్చారు? కోడ్ 9 16 4 3 1 and 12 అనేది ఇచ్చారు. ఓకేనా? పిగ్ అనే వాడికి ఏమి ఇచ్చారు? 24 7 13 అనేది ఇచ్చారు. దేనికి కనుక్కోమన్నారు? గేర్ అనే వర్డ్ కి కోడ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ చూడండి, ఆర్ అనే వర్డ్ కి కోడ్ 9. నార్మల్ గా ఆర్ అంటే ఎంత? 18. ఇక్కడ ఈ అనే వర్డ్ కి కోడ్ 16. ఏ కి ఏంటి? 4, ఎస్ కి 3, ఓ కి 1, ఎన్ కి ఏంటి? 12. ఓకేనా? సేమ్ అదే విధంగా పి కి 24 ఇచ్చారు, ఐ కి 7 ఇచ్చారు, జి కి 13 ఇచ్చారు. అంటే ఇవన్నీ కూడా డూప్లికేట్ వాల్యూస్ అనేవి ఇచ్చారు. సో గేర్ అనే వర్డ్ కి మనం కోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. జి యొక్క కోడ్ అంతా 13. నెక్స్ట్ ఈ యొక్క కోడ్ అంతా 16. ఏ యొక్క కోడ్ అంతా 4. అదే విధంగా ఆర్ యొక్క కోడ్ అంతా 9. సో కోడ్ ఏమొచ్చింది మనకి? 13 16 4 and 9 అనేవి కోడ్ వచ్చింది. ఓకేనా? రీజన్ అనే వర్డ్ కి 9 16 4 3 1 and 12 అనేది ఇచ్చారు. పిగ్ అనే వర్డ్ కి 24 7 13 అనేది ఇచ్చారు. గేర్ అనే వర్డ్ కి ఏమొచ్చింది? కోడ్ 13 16 4 and 9 అనేది వచ్చింది. సో ఇది డైరెక్ట్ కోడింగ్. అంటే మనకి దీనికి స్పెసిఫిక్ గా థీమ్స్ ఏమో డైరెక్ట్ గా మనకి కోడ్ అనేది ఇచ్చేస్తారు. వాటి నుంచి మనకు ఒక వర్డ్ అనేది వస్తుంది.
ఆ వర్డ్ కి మనం ఏం చేయాలి, కోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ మనం సింబల్ కోడింగ్ కోసం మాట్లాడాలి. నెక్స్ట్ సింబల్ కోడింగ్ అనేది చాలా ఈజీ. ఇప్పుడు వరకు మనం లెటర్ కోడింగ్ తెలుసుకున్నాం, నెంబర్ కోడింగ్ కూడా తెలుసుకున్నాం. అందులో డిఫరెంట్ మోడల్స్ చేసాం. ఇప్పుడు సింబల్ కోడింగ్ అనేది ఎలా ఉంటుందో చూడండి. సింబల్ కోడింగ్ అనేది మనకి ఇందాక రాసుకున్న టేబుల్ అనేది మనకు అవసరం లేదు. డైరెక్ట్ గా ఇక్కడ ఇది కూడా డైరెక్ట్ కోడింగ్ టైప్. ఇక్కడ కూడా మనకి ఏమి ఇస్తారంటే క్వశ్చన్స్ కూడా డైరెక్ట్ గా ఉంటాయి. చూద్దాం. లెస్ అనే వర్డ్ ఉంది. దీనికి కోడ్ ఏమి ఇచ్చారంటే @ ఇచ్చారు, హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు, ట్రయాంగిల్ అనేవి ఇచ్చారు. లెస్ అనే కోడ్కి ఏమి ఇచ్చారు, @ హ్యాష్ ట్యాగ్ ట్రయాంగిల్స్ అనేవి ఇచ్చారు. ఓకే. నెక్స్ట్ మెయిన్ అనే వర్డ్ ఇచ్చారు. దీనికి కోడ్ ఏమి ఇచ్చారంటే $5 $5 నెక్స్ట్ సర్కిల్ ఇచ్చారు. ఓకేనా. మెయిన్ అనే వర్డ్కి ఏమి ఇచ్చారు, $5 ఇంకా 0 అనేది మనకి ఇచ్చారు. 0 అనేది ఇచ్చారు. ఓకే. ఇప్పుడు దేనికి ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే. సేల్ అనే వర్డ్ కి కోడ్ మనకి కావాలి. ఓకేనా. చెప్పాను ఇందాక డైరెక్ట్ కోడింగ్ అనేది ఎలా ఉంటుందంటే మనకు స్పెసిఫిక్ గా థీమ్ ఏమి ఉండదు. డైరెక్ట్ ఎల్ యొక్క కోడ్ కి ఎస్ యొక్క కోడ్ ఇచ్చేస్తారు అని. సేమ్ సింబల్ కోడింగ్ కూడా డైరెక్ట్ కోడింగ్ లాంటిదే. చాలా ఈజీ టాపిక్ సింబల్ కోడింగ్ అనేది. చూడండి ఇప్పుడు ఇక్కడ లెస్ అనే వర్డ్ కి ఏమొచ్చింది కోడ్, @ ఈ కి హ్యాష్ ట్యాగ్, ఎస్ కి ట్రయాంగిల్, ఎస్ కి ట్రయాంగిల్, ఎం అనే వర్డ్ కి $, ఏ కి 5 అండ్ ఐ కి 5, ఎన్ కి O. ఓకేనా. సో సేల్ అనే వర్డ్ కి నాకు కోడ్ కావాలి. ఏం చేస్తారు, ఎస్ అనే వర్డ్ కి ఏమి ఇచ్చారు, ట్రయాంగిల్. ఏ కి ఏమి ఇచ్చారు కోడ్, 5. నెక్స్ట్ ఐ కి ఏంటి కోడ్, 5. నెక్స్ట్ ఎల్ కి ఏంటి కోడ్, @. సో దీని ఆన్సర్ ఏంటి, ట్రయాంగిల్ 5 అండ్ @. సెయిల్ యొక్క కోడ్ ఎంత, సెయిల్ యొక్క కోడ్ ఏంటి, ట్రయాంగిల్ 5 అండ్ @ అనేది సెయిల్ యొక్క కోడ్. అర్థమైందా. ఇది కూడా డైరెక్ట్ కోడింగ్ లాంటిదే. మనకి ఇక్కడ డిఫరెంట్ సింబల్స్ ఇస్తారు. సింబల్ కోడింగ్ అంటే డిఫరెంట్ సింబల్స్ ఇస్తారు. ఈ ఇచ్చిన వర్డ్స్ నుంచి మనకు ఒక వర్డ్ అనేది డిరైవ్ చేస్తారు. ఆ వర్డ్ కి ఏం చేయాలి, మనం కోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్. చాలా ఈజీ టాపిక్ సింబల్ కోడింగ్. నెంబర్ కోడింగ్ కూడా చాలా ఈజీ. మీరు ఏ కోడింగ్ చేయాలన్నా కూడా మెయిన్ గా లెటర్ కోడింగ్ అండ్ నెంబర్ కోడింగ్ చేయాలంటే మెయిన్ గా మనం ఏం చేయాలి, డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. మనం ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మనకి అన్ని క్వశ్చన్స్ వస్తాయి, అన్ని మోడల్స్ అనేవి మనకు వస్తాయి. సో మనం నెంబర్ కోడింగ్ లో ఒక 6 లెటర్ కోడింగ్ లో మనం 6-7 మోడల్స్ చేసాం. అంటే 7 క్వశ్చన్స్ కి 7 మోడల్స్ వచ్చాయి. మీరు ఇంకా ఎక్కువ చేస్తే ఒక 50 క్వశ్చన్స్ మీరు ట్రై చేస్తారు అనుకోండి, ఎన్ని వస్తాయి, 50 మోడల్స్ అనేవి వస్తాయి. స్పెసిఫిక్ గా ఇదే మోడల్ వస్తుంది, ఎడిషన్ +1 వస్తుంది, +2 వస్తుందని మనం చెప్పలేము. ఆపోజిట్ లెటర్స్ వస్తాయి అని మనం చెప్పలేము. డిఫరెంట్ అనేది +5 చేయొచ్చు, +10 చేయొచ్చు, ఆపోజిట్ లో +1 చేయొచ్చు, ఏదైనా కూడా మనకి ఇవ్వచ్చు. ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయి, ఇన్ని టైప్స్ ఉన్నాయని మనకి ఎలా తెలుస్తాయి, ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో ఎక్కువ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేస్తే నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేవి మనకి లెటర్ కోడింగ్ లో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. అదే విధంగా నెంబర్ కోడింగ్ లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. మీరు ఒక 10 క్వశ్చన్స్ చేశారంటే మీకు 10 మోడల్స్ వచ్చేస్తాయి. అదే 50 చేశారనుకోండి, 50 మోడల్స్ అనేవి వస్తాయి. నెంబర్ ఆఫ్ మోడల్స్, ఇన్ఫినిటీ మోడల్స్ అనేవి లెటర్ కోడింగ్ ఇంకా నెంబర్ కోడింగ్ లో మనకి ఉన్నాయి. సింబల్ కోడింగ్ అనుకోండి డైరెక్ట్ కోడింగ్, ఎక్కువగా మనకి స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డైరెక్ట్ గా కోడ్ ఇచ్చేస్తారు. ఇది మన థీమ్ కూడా మనం ఆలోచించిన అవసరం లేదు. ఎందుకంటే దీని యొక్క కోడ్ మనకి ఇక్కడ తెలిసిపోతుంది కాబట్టి వీటి నుంచి డెరైవ్ అయిన వర్డ్ యొక్క కోడ్ మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. కోడ్ అనేది మనకి వచ్చేస్తుంది. సో ఇది సింబల్ కోడింగ్. ఇంతకు మించి మనం ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఇంకో క్వశ్చన్ అనేది చూద్దాం. ఓకే, ఇంకో క్వశ్చన్ చూద్దాం. సింబల్ కోడింగ్. ప్రెస్ అనే వర్డ్ ఉంది. ఓకేనా. ప్రెస్ అనే వర్డ్ కి ఇప్పుడు నేను సింబల్ కోడింగ్ ఇస్తాను.
ప్రెస్ అనే వాడికి ఈ కోడ్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ రూట్ అనే వర్డ్ ఉంది. దీనికి దీని కోడ్ ఏంటంటే ఇలా ఇచ్చాను కోడ్. ఓకేనా? ఏమి ఇచ్చాను? ప్రెస్ అనే వాడికి హ్యాష్‌ట్యాగ్ ట్రయాంగిల్ ఫోర్ $2 అంటే ఎస్ కి డాలర్స్ అనేవి వచ్చాయి. అంటే పి యొక్క కోడ్ హ్యాష్‌ట్యాగ్, ఆర్ కి ట్రయాంగిల్, ఈ కి 4, ఎస్ కి డాలర్ అనేది వచ్చింది. ఓకే. నెక్స్ట్ రూట్ అనే వర్డ్ ఇచ్చాను. ఆర్ కి సేమ్ ఇక్కడ ఆర్ కి ఒకటే ఉంటుంది ట్రయాంగిల్. ఓ కి ఎంత 9, టీ కి ఎంత 5. ఓకేనా? సో రూట్ యొక్క కోడ్‌కి ఇలా ఇచ్చారు మనకి. ఓకేనా? ఇప్పుడు ఏ వర్డ్‌కి మనం ఫైండ్ ఔట్ చేద్దాం. ఓకే. సార్ట్ అనే వర్డ్ కి కోడ్ అనేది ఫైండ్ ఔట్ చేద్దాం. ఓకేనా? ఎస్ యొక్క కోడ్ ఎంత ఇక్కడ మనకి డాలర్. ఓ యొక్క కోడ్ ఎంత 9. ఆర్ యొక్క కోడ్ ఎంత ఆర్ యొక్క కోడ్ ఎంత ట్రయాంగిల్. టీ యొక్క కోడ్ ఎంత మనకి 5. సో సార్ట్ అనే వర్డ్ కోడ్ ఏమొచ్చింది $9 ట్రయాంగిల్ ఇంకా 5 అనేది కోడ్ అనేది వచ్చింది. 5 అనేది కోడ్ అనేది వచ్చింది. అర్థమైందా? ప్రెస్ అనే వాడికి కోడ్ ఇచ్చారు. రూట్ కి కూడా కోడ్ ఇచ్చారు. దీనిలో నుంచి డిరైవ్ అయిన వర్డ్ ఏంటి సార్ట్. సార్ట్ అనే వర్డ్ కి కోడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. సో ఇది సింబల్ కోడింగ్. నెక్స్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్ లో లాస్ట్ మోడల్ ఇప్పుడు మనం చూద్దాం. అది ఎలా ఉంటుందంటే చాలా ఈజీ. సింబల్ కోడింగ్ ఎంత ఈజీ అయితే చేసామో సేమ్ ఇది కూడా అలాంటి మోడలే చూద్దాం. దీని క్వశ్చన్ ఇలా ఇస్తారు. రెడ్ ఈస్ కాల్డ్ పింక్. ఇలా ఒక కోడ్ అనేది మనకి ఇచ్చారు. ఏమి ఇచ్చారు? రెడ్ ఈస్ కాల్డ్ పింక్, పింక్ ఈస్ కాల్డ్ ఎల్లో, ఎల్లో ఈస్ కాల్డ్ బ్లాక్, బ్లాక్ ఈస్ కాల్డ్ వైట్, వైట్ ఈస్ కాల్డ్ బ్లూ, బ్లూ ఈస్ కాల్డ్ గ్రీన్ అని ఒక క్వశ్చన్ ఇచ్చారు. అంటే దీని అర్థం ఏంటంటే రెడ్ యొక్క కోడ్ ఏంటి ఇక్కడ పింక్. అంటే రెడ్ అనేది ఎక్కడైనా వస్తే మనం కోడ్ ఏం యూజ్ చేయాలి? పింక్ అనేది మాత్రమే యూజ్ చేయాలి. పింక్ అనే దాని కోడ్ ఏంటి? ఎల్లో. అదే విధంగా రెడ్ కి కోడ్ ఏంటి? బ్లాక్, బ్లాక్ కి కోడ్ ఏంటి? వైట్, వైట్ కి కోడ్ ఏంటి? బ్లూ, బ్లూ కి కోడ్ ఏంటి? గ్రీన్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఎలా ఇస్తారు? వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ హెయిర్? మన హెయిర్ యొక్క కలర్ ఏంటి? నార్మల్ గా బ్లాక్. అక్కడ ఆప్షన్స్ లో బ్లాక్ కూడా ఇస్తారు, కానీ బ్లాక్ అనేది పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు? బ్లాక్ ఈస్ కాల్డ్ ఏంటి? వైట్. అంటే మనం ఏం చేయాలి? వైట్ అనేది ఆన్సర్. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద హెయిర్? నార్మల్ గా హెయిర్ యొక్క కలర్ బ్లాక్. ఇక్కడ బ్లాక్ అంటే ఏంటి? వైట్. అంటే వైట్ మాత్రమే మనకి ఇక్కడ యూజ్ చేయలేదు. ఆప్షన్స్ లో బ్లాక్ ఇస్తారు, వైట్ కూడా ఇస్తారు. హెయిర్ యొక్క కలర్ బ్లాక్ కలర్ చాలా ఈజీ క్వశ్చన్ ఇచ్చారు అన్నట్టు మీరు బ్లాక్ అనేది పెట్టకూడదు. ఇక్కడ కోడ్ చూసుకోవాలి. బ్లాక్ కోడ్ ఏమి ఇచ్చారు? వైట్. ఆ వైట్ మాత్రమే ఇక్కడ ఆన్సర్ చేయాలి. సేమ్ ఇంకో క్వశ్చన్ కూడా చూద్దాం ఇందులో. ఓకే. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ స్కై? స్కై యొక్క కలర్ ఏంటి? బ్లూ. ఇక్కడ బ్లూ యొక్క కోడ్ ఏంటి? గ్రీన్. అంటే స్కై కలర్ ఏంటి ఇప్పుడు?
గ్రీన్. నార్మల్ గా స్కై యొక్క కలర్ బ్లూ, కానీ ఇక్కడ ఇచ్చిన కోడ్ ప్రకారం బ్లూ యొక్క కోడ్ ఎంత గ్రీన్, అంటే స్కై కలర్ కూడా ఏం అవ్వాలి, గ్రీన్ అనేది అవ్వాలి. నెక్స్ట్ ఇందులో లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ టీత్ ఇచ్చాను. మన టీత్ యొక్క కలర్ ఏంటి, నార్మల్ గా వైట్. బట్ ఇక్కడ వైట్ యొక్క కోడ్ ఏమి ఇచ్చారు, వైట్ ఈస్ కాల్డ్ బ్లూ. అంటే మన టీత్ కలర్ ఏంటి, బ్లూ కలర్. ఓకేనా, అక్కడ వైట్ కూడా ఇస్తారు ఆప్షన్, కానీ మనం బ్లూనే పెట్టాలి, ఎందుకంటే వైట్ యొక్క కోడ్ ఏంటి, బ్లూ. సో ఇది ఒక టైప్ ఆఫ్ కోడింగ్, మనకి చాలా ఈజీ టైప్ ఇది. సింబల్ కోడింగ్ అండ్ ఈ టైప్ ఆఫ్ కోడింగ్ అనేది చాలా ఈజీ కోడింగ్. సో ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్ లో మనం ఈ రోజు నేర్చుకున్న మోడల్స్. మనం ఆల్ఫాబెట్ కోడింగ్ అనేది నిన్న నేర్చుకున్నాం. ఆల్ఫాబెట్ కోడింగ్ లో మనం ఏం నేర్చుకున్నాం, ఆపోజిట్ లెటర్స్ ఇస్తే ఎలా చేయాలి, బిఫోర్ లెటర్స్ ఇస్తే ఎలా చేయాలి, ఆఫ్టర్ లెటర్స్ ఇస్తే ఎలా చేయాలి, ప్లస్ చేస్తే అంటే +2 కానీ +3 కానీ ఇస్తే ఎలా చేయాలి, ఆల్టర్నేట్ గా ఇస్తే ఎలా చేయాలి, అన్ని కూడా మనం ఆల్ఫాబెట్ కోడింగ్ లో నేర్చుకున్నాం. ఈ రోజు నెంబర్ కోడింగ్ అనేది మనం నేర్చుకున్నాం. నెంబర్ కోడింగ్ లో కూడా వాటి యొక్క కోడ్ ఇస్తే ఎలా చేయాలి, వాటి యొక్క ఆపోజిట్ కోడ్ ఇస్తే ఎలా చేయాలి, నెక్స్ట్ ఆ లెటర్స్ యొక్క సమ్ ఇస్తే ఎలా చేయాలి, ప్రొడక్ట్ ఇస్తే ఎలా చేయాలి, ఆపోజిట్ నంబర్స్ కూడా మనం ఎడిషన్ అనేది చేస్తారు. అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే నేర్చుకోవచ్చు. సో నెంబర్ కోడింగ్ ఇది మనం నేర్చుకున్నాం. తర్వాత ఏం నేర్చుకున్నాం, డైరెక్ట్ కోడింగ్. అంటే ఒక లెటర్ యొక్క కోడింగ్ కానీ నెంబర్ యొక్క కోడింగ్ కానీ వాటి యొక్క ఏ థీమ్ బేస్ అయి ఉండదు, డైరెక్ట్ గా మనం కోడ్ అనేది ఇచ్చేస్తాం. ఆ కోడ్ అనేది ఎలా సాల్వ్ చేయాలనే డైరెక్ట్ కోడింగ్ అనే టాపిక్ లో నేర్చుకున్నాం. దాంతో పాటు సింబల్ కోడింగ్ నేర్చుకున్నాం. సింబల్ కోడింగ్ తో పాటు ఏం నేర్చుకున్నాం, ఈ టైప్ ఆఫ్ కోడింగ్. ఇక్కడ మనకి ఓన్లీ కలర్స్ ఇచ్చాను, కలర్స్ తో పాటు ఇంకా చాలా ఉంటాయి, చాలా రకాల వర్డ్స్ అనేవి కూడా ఉంటాయి. అంటే ఇది నేను ఒక మోడల్ మాత్రమే చెప్పాను, ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. అవన్నీ మనం కోడింగ్ అండ్ డీకోడింగ్ చేయాలంటే మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఎన్ని క్వశ్చన్స్ చేస్తే అన్ని మోడల్స్ అనేవి మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ లో వస్తాయి. సో ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీరు 50 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే 50 క్వశ్చన్స్ వస్తాయి, 50 మోడల్స్ వస్తాయి. 100 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే 100 మోడల్స్ అనేవి వస్తాయి. సో ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్ అనే టాపిక్. ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ.